మనం కలిగి ఉన్నటువంటి టీవీ ఎలా తీసుకొస్తుంది? దేవుని వాక్యం కోసమని తీసుకొస్తాం. వాక్యమే చూస్తామండి. వాక్యం తప్ప ఇంకా మరేది చూడమండి. దాన్ని ఈఎంఐలో తీసుకొస్తాం. ఆ వాక్యం చూద్దామని తీసుకొచ్చినటువంటి టీవీలో వాక్యం తప్ప అన్నీ ఉంటాయి. ఎప్పుడు చూసినా గానీ ఒక సినిమా తర్వాత ఒకటి, సినిమా తర్వాత ఒకటి. ఈరోజు నీ యొక్క కుటుంబ వ్యవస్థని, ఆనందకరమైన కుటుంబ వ్యవస్థని దుఃఖాక్రాంతంగా మార్చేటువంటిది ఆ యొక్క వెర్రి ద్రాక్ష లాంటిది కదా! ఈ రోజున పిల్లలు జస్ట్ చదువుకుంటారని నేను చెప్పి వాళ్ళకి అవసరం లేకపోయినా గానీ చదువని చెప్పి పట్టుకొచ్చేటువంటి ఇది వాళ్ళ జీవితాల్లో వెర్రి ద్రాక్ష లాంటిది కాదా? విషమైపోవట్లేదా? ఈ రోజున సాతానుడు ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు పెద్ద పెద్ద గృహాల్లోనికి, పెద్ద పెద్ద వ్యక్తుల్లోనికి ఈ రోజున ప్రవేశించి ఈ రోజున విషతుల్యం చేస్తలేదా? దేవునికి బహుదూరమైపోయేటట్లుగా, దేవుని మర్చిపోయేటట్లుగా చేయట్లేదా? నీ జీవితంలో, నా జీవితంలో ఎంతగా ఈ ఫోన్ కానీ, లేదంటే మనం కలిగి ఉన్నటువంటి టీవీలు కానీ, మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి మనల్ని. మన కుటుంబ వ్యవస్థను చేదుగా మార్చేస్తున్నాయి. మన కుటుంబ వ్యవస్థని విషతుల్యంగా మారుస్తున్నాయి. దయచేసి మనం నేర్చుకుందాం. మనందరం కూడా మాట్లాడదాం. మనమందరం కూడా మన కుటుంబాల్లో నిజమైన ఆనందాన్ని తీసివేస్తుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ విధమైనటువంటి టీవీలు లేనప్పుడు చక్కగా భార్యాభర్తలు కూర్చుని ఎంత సంతోషంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ భోంచేసిన దినాలు ఉండేవి. ఈ సెల్ ఫోన్లు అంటే టెక్నాలజీ తప్పు అని నేను మాట్లాడతలేదు, కానీ ఈ టెక్నాలజీ ద్వారా దేవునికి ఎంత దూరం అయిపోతున్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.